తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న యాళ్ళ దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది ఓసారి తెలుసుకుందాం పాండ్రి. గులాబీ పార్టీ సంబరాలు చిన్నగా ఉండొద్దు, ధరణి దద్దరిల్లాలే. 25 ఏండ్ల పండుగ ప్రతి ఇంటికి చేరాలి. తెలంగాణ మొత్తం గులాబీ రంగులతో నిండిపోవాలి, అంగరంగ వైభవంగా ఉండాలి. అగో అందుకోసమే కేసీఆర్ పార్టీ లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. ఎర్రవెల్లిలున్న తన ఫామ్ హౌస్కు పిలుచుకొని మాట్లాడిండు. ఈ నెల 27 నాడు పెట్టబోయే సభ ఎంత గొప్పగా ఉండాలి, పల్లెల నుంచి ప్రజలను ఎట్లా తరలించాలి, గులాబీ జెండాను గుండెలకు అతుక్కునేటట్టు కార్యకర్తలను ఎట్లా కదిలించాలి అనేది ముచ్చట్లు మాట్లాడిండట. రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి లీడర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్తున్న మాటలు శ్రద్ధగిన్నారు. ఇదే మంచి అదును, దానికి తోడు మన పార్టీ పుట్టినరోజు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తడాక ఏంటిదో చూపెట్టాలి. నవ్వేటోని ముందట బొక్కబొర్ల పడ్డట్టు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో గత్యంతరం లేదురా అనుకునేటట్టు సభలు జరపాలి. అంతకంటే ముందు లీడర్లు ఏమేం చేయాలనో ఈగురం చెప్పిండట. యావత్ తెలంగాణే కాదు, దేశం మొత్తం మన సభ గురించి మాట్లాడుకునేటట్టు జరపాలి సభ. అందుకు మీరంతా రెడీగా ఉండుండ్రి. మనం సభలు పెడితే ప్రజలు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుడే అని అన్ని ముచ్చట్లు నూరు పోసిండట. చిన్న ముచ్చట కానుంచి పెద్ద పెద్ద ముచ్చట్ల దాకా అన్నీ సారించిందట. మరి చూడాలి బీఆర్ఎస్ సభ ఎక్కడ పెడతారు, ఎంత పెద్ద ఎత్తున పెడతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.